150 కోట్లు ఇవ్వడమే కాకుండా రిమైనింగ్ వందల కోట్లు పెట్టి నేను అక్కడ ఖర్చు పెట్టి గెలిపించుకొచ్చుకునే బాధ్యత నాది అని చెప్పి ఇక్కడ రంజిత్ రెడ్డి చెప్తున్నట. ఎవరా రంజిత్ రెడ్డి? మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్లలో పోటీ చేసి ఓడిపోయిన రంజిత్ రెడ్డి టికెట్ అడుగుతున్నాడు. ఇక దాంతో పాటుగా అంజన్ కుమార్ యాదవ్, నేను పార్టీకి చాలా లాయలిస్ట్ని, నాకెందుకు టికెట్ ఇవ్వరు అనేసి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటుండు. ఎస్, ఇక మైనంపల్లి హనుమంతరావు కూడా నేను గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను, నా దగ్గరున్న స్ట్రాటజీయే డిఫరెంట్, నాకు టికెట్ ఇవ్వమనేసి ఇట్లా నాకు 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 అని వాళ్ళక్కడ అదొక పెద్ద హెడేకు. వాళ్ళనే ఎట్లా ఊకుంచాలరా బాబు అనుకుంటే మళ్ళీ వీళ్ళు రాజీనామా చేస్తాంగా, మాకు టికెట్ ఇవ్వండి అని వీళ్ళు. ఇది ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా బాటలో ఉన్నారట. నేను చేస్తారా చెయ్యరా, ఎట్లా మరి బుజ్జగిస్తారు? ఈ ముగ్గురులో ఒకరికైనా టికెట్ ఇస్తారా, లేకపోతే రేపు ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా? ఇక్కడ పాపం రాజగోపాల్ రెడ్డికి మాట ఇస్తే ఆయనకే మంత్రి పదవి లేదు. ఇక మరి వీళ్ళ వరకు ఏమొస్తుంది, ఏం జరగబోతుంది అనేది ఎట్లుందంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి. ఒక అగ్ని పరీక్ష అంటాం చూసినావా, ఒక అష్టదిగ్బంధంలో ఒక అగ్ని పరీక్ష లాగా ఉంది పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.